నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. మహబూబాబాద్ జిల్లాలో ఓ గ్రామం అక్షరాల యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తుంది. సాయంత్రం అయితే చాలు ఇరాన్ ఇజ్రాయెల్ దాడుల రేంజ్ లో బాంబుల మోత మోగుతుంది. ఆ భారీ పేలుళ్లకు ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయి. ప్రజల ప్రాణాలు గాలిలో దీపాల్లా మారాయి. మాకు ఊరు కావాలా, కంకర మిల్లు కావాలా అంటూ కురివి మండలం చింతపల్లి గ్రామస్తులు కన్నెర్ర చేస్తున్నారు. క్రషర్ మిల్లు ఆగడాలపై కథం తొక్కుతున్న ఆ ఊరి పరిస్థితిపై స్పెషల్ రిపోర్ట్. మహబూబాబాద్ జిల్లా కురివి ఉమ్మడి మండలం చింతపల్లి గ్రామంలో కంకరా మిల్లు నిర్వాహకులు ఆగడాలు శృతిమించాయి. రోజు రోజుకు వాళ్ళ ఇష్టారాజ్యం పెరిగిపోవడంతో చింతపల్లి ముద్దు, కంకర మిల్లు వద్దు అంటూ గ్రామ యువకులు, మహిళలు ఏకమై ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రోజు సాయంత్రం వేళలో క్రషర్ మిల్లులో జరిపే భారీ బాంబు పేలుళ్ల దాడికి తమ ఇల్లు కూలిపోతున్నాయని, భవిష్యత్తులో గ్రామాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పాలకులు చేసిన తప్పులు రిపీట్ కానివ్వబోమని, పార్టీలకు అతీతంగా ఊరిని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని స్థానిక నాయకులు జరిపోతుల మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ క్రషర్ సమస్యపై గ్రామస్తులు నేడు సీరోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నారు. అలాగే సిపిఐ పార్టీ బృందం చింతపల్లి గ్రామాన్ని సందర్శించి క్రషర్ వల్ల జరుగుతున్న నష్టాన్ని పరిశీలించి ప్రెస్ మీట్ ద్వారా తదుపరి కార్యాచరణ ప్రకటించనుంది. వచ్చే 8వ తేదీ జిల్లా కలెక్టర్ కు, మైనింగ్ అధికారులకు సామూహికంగా ఫిర్యాదు చేయడానికి గ్రామస్తులు సిద్ధమయ్యారు. అధికారులు స్పందించని పక్షంలో ప్రజా సంఘాలతో కలిసి NH 365 హైవేను దిగ్బంధిస్తామని, క్రషర్ మిల్లు ముందు మహాధర్నా చేపడతామని గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు జరిపోతుల మహేష్ గౌడ్, సర్పంచ్ ధీరావత్ వీరన్న నాయక్, బీఆర్ఎస్ నాయకులు మామూళ్ల వెంకన్న, గంధసిరి యాకయ్య హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే క్రషర్ మిల్ అక్రమాలన్నీ ఇన్ని కావు. అధికారులు ఇచ్చింది కోరంతా పర్మిషన్ అయితే వీరు సుమారు 50 ఎకరాల్లో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. బోర్ మిషన్లతో ఇష్టారాజ్యంగా బాంబుల పేల్చివేతకు పాల్పడుతున్నారు. అంతేకాదు వీరికి కనీసం బెస్ట్ మిక్స్ గాని, మట్టి ఇటుక తయారీకి గాని ఎలాంటి పర్మిషన్ లేదు. అయినా సరే నిబంధనలు గాలికి వదిలేసి యథేష్టగా దందా కొనసాగిస్తున్నారు. మరి ఈ అక్రమ క్రషర్ మిల్లుపై అధికారులు కళ్లుగప్పి పర్యావరణాన్ని, ప్రజల ప్రాణాలను ఫలంగా పెడుతున్న నిర్వాహకులపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.